హాయ్ హలో మామ. మీ అందరికీ తెలిసింది కదా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చిన సంగతి. సో మా సైడ్ నుంచి మా తరపున ఎంతో కొంత సహాయం చేద్దామని చెప్పేసి అనుకున్నాం. సో ఈ రోజు అయితే డిసైడ్ అయ్యాం అనమాట. సో అందరికి హెల్ప్ చేద్దామని దాదాపు 20 అని చెప్పేసి డిసైడ్ అయ్యాం. సో ఫుడ్ గిడ్డు మొత్తం ఓవరాల్ కంప్లీట్ అయిపోయింది అనమాట. కొంచెం ప్రాసెస్లో ఉంది. సో లాస్ట్ వెజిటబుల్ బిర్యానీ ఇద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం అనమాట. సో మేము మా ఫ్రెండ్స్ అండ్ అలాగే మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు, మా ఫండ్స్ ఇచ్చిన వాళ్ళు, అలాగే మా సన్ ఆర్గనైజర్తో కొలాబరేట్ అయితే ఈ వర్క్ అయితే చేస్తాం, అంటే ఈ సర్వీస్ అయితే చేస్తాం. సో చాలా అంటే చాలా నీడీగా ఉన్నారు విజయవాడలో, మీకు అందరికీ తెలిసిందే కదా. సో మా సైడ్ నుంచి హెల్ప్ చేద్దాం అనుకున్నాం. థ్యాంక్ యూ మావా, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. సో ఈ బ్లాగ్ అంతా మీరు ఫుల్ వర్క్ చూస్తే బాగుంటుంది. సో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి మావా, అండ్ అలాగే లైక్ కొడదాం మరి మర్చిపోకండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ అందరూ ఎంత అయితే మాకు సపోర్ట్ ఇస్తున్నారో. సో ఈ ఆంటీస్ అంకుల్స్ కూడా మాకు ఫుడ్గా నీట్గా ప్రిపేర్ చేయడం అండ్ అలాగే ప్యాకింగ్ చేయడం కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. బట్ మీ అన్ని సర్వీస్ చేయడం ఒక ఎత్తే వీళ్ళు ప్యాకింగ్ ఫుడ్ వండటం అనేది ఇంకో ఎత్తు అనమాట, ఇంకో లెవెల్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళ వల్లే మాకు కొంచెం 50% వరకు పాసిబిలిటీ అయింది ఇంతమందికి మేము హెల్ప్ చేయడానికి. సో థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్, అండ్ మీ సపోర్ట్ కూడా. ప్రతి క్యారీ బ్యాగ్లో మేము వెజిటేబుల్ బిర్యానీ అండ్ గోంగూర అండ్ ఆలూ కర్రీ 2 వాటర్ ప్యాకెట్స్ అయితే ఇచ్చామన్నమాట. సో వాళ్ళకి వాటర్ కూడా నీడ్ ఉంటుందని చెప్పేసి సో ప్రతి ప్యాకెట్ 2 వాటర్ ప్యాకెట్స్ కూడా వేసాము. ఓవరాల్గా అయితే 200 ప్యాకెట్స్ అయితే అయినాయి. సో మేమైతే తోపుడు బండి మీద నుంచి ఆటోకి అయితే ఎక్కించామన్నమాట. సో కొంచెం ఇక్కడ ఇబ్బంది అయింది, ఎందుకంటే చాలా అంటే చాలా వెయిట్ ఉందన్నమాట. సో అక్కడి నుంచి ఇంకా ఆటో వరకు క్యారీ చేసి ఆటోలో నీట్గా సర్ది అండ్ అలాగే మేము స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి ఇప్పుడు టైం చూస్తుంటే కనుక దాదాపు 4:30 అవుతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళాక ఎంత అవుతుందో తెలియదు. సో మధ్యలో వర్షం పడవచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మాకైతే తెలియదు ఏం జరుగుతుందో, బట్ మేమైతే మా సైడ్ నుంచి ఫుల్గా అయితే హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో హెల్ప్ చేస్తున్నాం అనమాట. మాకు ఇక్కడికి రావడం 2 hours పెట్టింది, ఎందుకంటే మాకు దారిలో అర్థం కాలేదు, ప్లస్ ఇక్కడ లైటింగ్ లేదు. ఏంటంటే కొంచెం పవర్ కట్ అయింది అనమాట. సో అక్కడ పోలీస్ వాళ్ళని అడిగితే కనుక ఇక్కడ కొంచెం చూసారు కదా, చుట్టూరు మొత్తం వాటర్ ఉంది. సో మేము ఇక్కడే ఆటో ఆపి అయితే ఇస్తున్నాం. అండ్ అలాగే మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఏం చేశారంటే లోపలికి వెళ్ళి కూడా ఇద్దాము, ఎందుకంటే బయట వాళ్ళకే కాదు కదా, సో లోపల వాళ్ళు ఇంకా నీట్గా ఉంటారని చెప్పేసి లోపలికి కూడా వెళ్ళారనమాట మా ఫ్రెండ్స్. వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటేమో ఇక్కడ చాలా వరకు స్నేక్స్ ఉంటాయి అండ్ అలాగే పవర్ కట్టిన వైర్స్ ఏమైనా ఉంటాయని చెప్పి చాలా అంటే భయం వేసింది. బట్ ఫ్లోటింగ్ కూడా సేమ్ అదే విధంగా ఉందన్నమాట. సో బట్ బయట వాళ్ళకే కాదు లోపల వాళ్ళు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము మెంటల్గా ఫిక్స్ అయ్యాం కాబట్టి లోపలికి వెళ్ళి ఉండేది. సో లోపలికి వెళ్ళిన తర్వాత న్యూస్ ఏంటంటే మాకు ఒక ప్రెగ్నెంట్ లేడీ చనిపోయింది అండ్ అలాగే చిన్నపిల్లలకి అయితే మిల్క్ కోసం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు చేంజ్ చేస్తాను, జస్ట్ ఫుడ్ వరకు ఇచ్చి వెళ్ళిపోతున్నారు కానీ వాటర్ ఇవ్వట్లేదు. అండ్ అలాగే ఈ గ్రాసరీస్ డైలీ నీడ్ అయి ఉంటాయి కదా, అవి ఇవ్వట్లేదు. అండ్ అలాగే కొంచెం దోమలు కూడా ఎక్కువ ఉన్నాయి, దోమల గడ్డీలు ఇవి అడుగుతున్నారు ఎక్కువ బేసిక్గా. సో వాళ్ళు లోపలికి వెళ్ళారు, ఇంకా నేను బయట నుంచి అయితే నా సైడ్ నుంచి నేను ఇస్తున్నాను. సో మా ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు 100% ఎఫెక్ట్ అయితే ఇస్తున్నారనమాట. సో ఇది మా ఓవరాల్గా అయితే. సో మేమైతే పీస్ఫుల్గా అండ్ సక్సెస్ఫుల్గా అయితే 200 ప్యాకెట్స్ అయితే ఇచ్చాము. సో తర్వాత ఇంకా రిటర్న్ అయ్యాము. హాయ్ హలో మావా. నిన్నైతే మేము అది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి అయితే వెళ్ళాము, బట్ అప్పుడు రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే బాగా లేట్ నైట్ అయిపోయింది, మొబైల్ కూడా ఛార్జింగ్ లేదనమాట. సో నా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఏంటంటే మేము వెళ్ళింది చాలా లేట్గానే వెళ్ళాం, ఈవినింగ్ పూట నైట్ పూట వెళ్ళాం అనమాట. సో ఓవరాల్గా 7:30, 7కి అలా వెళ్ళాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ చాలా నీట్గానే ఉన్నారు, వాటి కోసం వెళ్ళాము అనమాట. సో వెళ్ళిన తర్వాత ఏమైందంటే బేసిక్గా అక్కడ అందరూ వైట్ రైస్ అడుగుతున్నారు అండ్ ప్లస్ అనగా ఫుడ్ అడగట్లేము, ఎందుకంటే అందరూ ఫుడ్ వేస్తున్నారు కాబట్టి వాటర్ బాగా నీడ్ ఉంది అక్కడ. అండ్ ప్లస్ ఇంకోటి కరెంట్ లేదు కాబట్టి దోమలు కూడా ఎక్కువ అయిపోయినాయి. సో అందరూ అక్కడ దోమల చక్రాలు అవి అడుగుతున్నారు, ఎక్కువ నీడ్ అయితే అయ్యి అని చెప్పేసి మాతో చెప్పారనమాట. సో నెక్స్ట్ టైం ఈ వీడియో చూసి ఎవరైనా ఫుడ్ ఇద్దాం అనుకున్న వాళ్ళైతే కనుక ఫుడ్తో పాటు ఇవి కూడా కొంచెం యాడ్ చేసుకోండి మావా. థ్యాంక్ యూ.